తాను తీసుకెళ్ళు, నీ భార్యకు కూడా తినిపించు అని నేరేడు పండ్లు కోసి ఆ ముసలికి ఇచ్చింది. ఆ పండ్లను పట్టుకుని ముసలి ఇంటికి వెళ్ళింది. ఓ నా ప్రియమైన సుందరి, నేను నీకోసం చాలా రుచికరమైన నేరేడు పండ్లను తీసుకువచ్చాను. ఇదిగో తీసుకో, తిను. ఆ ముసలి భార్య నేరేడు పండ్లను తీసుకుని తిన్నది. ఆహా, ఈ నేరేడు పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో, నాకు బాగా నచ్చాయి. అవును సుందరి, ఈ నేరేడు పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. అందుకే నీకోసం తీసుకొచ్చాను. అవునా, నేనంటే మీకు ఎంత ప్రేమ. ఎంత రుచికరమైన పళ్ళు ఎక్కడివి? మీరు ఎలా తెచ్చారు? ఈ నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు పైన నా కోతి మిత్రుడు ఉంటాడు. నాకు రోజు ఈ పండ్లు కోసి ఇస్తూ ఉంటాడు. ఇద్దరం కలిసి ఈ నేరేడు పండు తింటాము. కోతి నాకు చాలా మంచి మిత్రుడు అయ్యాడు. అవునా, ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి. ఆ కోతి ఈ పళ్ళను రోజు తింటుంది కదా. అయితే ఆ కోతి గుడ్డకాయ ఇంకా ఎంత రుచిగా ఉంటుందో. ఆహా, కలుపుకుంటూనే నా నోట్లో నీళ్ళు ఉన్నాయి. నా ప్రియమైన ఎవరు అక్కడికి అడుగుతాను, నాకు పుష్పాలుగా. పరిచయం చేస్తున్న కొత్త గోద్రేజ్ ఎయిర్. గోద్రేజ్ ఎయిర్ 30 రోజుల పాటు ఉండి కొత్త కార్ లాంటి సువాసన. 99 రూపాయలు మాత్రమే. నా ప్రియాతి ప్రియమైన సుందరి, నువ్వు అడగాలే కానీ నీకోసం ఏదైనా తీసుకురాకుండా ఉంటానా? ఆహా, నేను మీకు అడుగుతున్నాను. మీరు నాకు మిత్రులుగా అడుగుతారు. నాకు ఆ కోతి గుడ్డ కావాలి. ఎంతో ఇష్టమైనది నేను తెలుస్తాను. అయ్యో నా ప్రియమైన సుందరి, ఏంటి ఇలా అడిగావు? నాకు కోతి చాలా మంచి మిత్రుడు. నాకు ప్రతిరోజు నేరేడు పళ్ళను కోసి ఇచ్చేవాడు. కోతి గుండెను ఎలా తీసుకొస్తాను? గుండెను తీసుకొస్తే నా మిత్రుడు చనిపోతాడు కదా. నేను కోతి గుండెను తీసుకురాలేను, నా మిత్రుడిని చంపలేను.